హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? పోచమ్మ రోజు మెనూ బ్లాగ్ అండి. నేను పోచమ్మ బోనం పుదిస్తున్నాను. ఫస్ట్ టైం అనేది పోచమ్మ బోనం పుదించడం. ఫస్ట్ టైం కానీ చాలా మంచిగా పుదించాను. మా మమ్మీ ఇట్లా యాపాకు ఇట్లా తెచ్చిచ్చారు. పుదివని మా అక్క నేను ఇద్దరం పుదిస్తున్నాము. మా ఊళ్ళో 5 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ బోనాలు చాలా బాగా చేస్తారు. మా పక్క ఊళ్ళో ఉండేది పోచమ్మ టెంపుల్ ఆక్నూరులో, కానీ ఈసారి మా ఊర్లోనే కొత్తగా పోచమ్మ దేవతను పెట్టి 4 డేస్ పూజలు చేసి రోజు పోచమ్మ బోనాలు అండి చాలా బాగా చేశారు. మేము మా అక్క మా తమ్ముడు మన ఛానల్లో ఫస్ట్ టైం వీళ్ళిద్దరు అవుపించుడు. ఎప్పుడు ఈ మధ్యలో అసలు వాళ్ళు ఎప్పుడు రారు, అసలు మా అక్క మా తమ్ముడు అసలే రారు అసలు ఫోటోలు తీయడానికి. ఫోటో తీసి ఇలా పెట్టాను. మా పాప చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిందో. చాలా బాగా జరుగుతుంది మా ఊళ్ళో. కానీ పొద్దున 10కేమో పోచమ్మ బోనాలు తీసుకెళ్తామని అనౌన్స్ చేశారు, కానీ ఆ రోజు వడ్లలు పోయేవరకే లేట్ అయింది. 11:30 ఇట్లా అయింది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కానీ తీసుకెళ్లారు. చాలా బాగా జరిగింది. చూడండి ఫుల్ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ఇంటింటికి ఒక 10-15 మంది చుట్టాలు వచ్చారు. ఆ జనం ఇట్లా ఫోటో తీయాలి, వీడియో తీసుకుందామంటే కూడా సందు లేదు అసలు. మా పాప ఫుల్ సతాయించింది. అట్లా కొంచెం వీడియో తీసుకొని ఇలా అట్లా పక్క నుండి తీసుకొని అసలు వీడియో తీసుకుందామంటే సందు లేదు, అసలు ఎటు పోదామంటే కూడా సందు లేకుంటున్నది. వీడియో తీసుకొని ఇంటికి వెళ్ళి కొన్ని ఫొటోస్, మా ఊరికి ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారు. వెంకీ మంకీ ఇట్లా అందరు వచ్చారు, వాళ్ళ టీం వచ్చారు. చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ జనాలు ఉండి అసలు సరిగ్గా వీడియో తీసుకురాలేదు, అసలు చూడరాలేదు. బాగా డ్యాన్సులు చేసిర్రు యూత్, అసలు ఫోటోలు కూడా తీసుకొని ఇవ్వలేదు. అసలు గావు పట్టిర్రు. గావు పడుతుంటే నేను ఫస్ట్ టైం అండి చూసినాం. వాళ్ళ గొర్రెని కొరుకుతా అంటేనైతే నాకు మస్తు భయమైంది. నేను అప్పుడే వచ్చిన, మళ్ళీ వీడియో తీసుకొని ఇంటికి మా పాప ఫుల్ సతాయిస్తే చూడడానికి వచ్చిన. ఎట్లా అంటే ఎట్లా, నేనైతే ఫస్ట్ టైం చూసినాం ఎట్లా కొరుకుతుర్రు. నాకైతే ఘోరంగా భయమైంది. ఇంతే అండి వీడియో. ఇంకా మంచి మంచి వీడియోల కోసం నేను మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. బాయ్ మరి.